నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. ధర్మాత్ములు జితేంద్రియులైన పాండవులు దుర్మార్గులైన కౌరవుల యొక్క కపట జూదంలో తమ సమస్తాన్ని కోల్పోయి నియమానుసారం మహాపతివ్రతైన ద్రౌపది కులపురోహితుడైన దౌమ్యుడితో కలిసి దీక్షాబద్ధులై ఉత్తర దిక్కుగా తమ 12 సంవత్సరాల వనవాస దీక్షకై ప్రయాణాన్ని సాగించారు. ఇది చూసి అక్కడి జనం దుఃఖితులై వారి వెంట వెళ్లటానికి సిద్ధమవ్వగా ఇది తగదని ధర్మరాజు వారిని వారించగానే చాలా మంది వెనక్కి తగ్గారు గాని నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు మాత్రం వినకుండా వారినే అనుసరించారు. ఒకప్పుడు సమస్త భూమండలాన్ని జయించి లేదనకుండా లక్షలాది మందికి ఆకలి తీర్చిన ధర్మరాజు నేడు తనను ఆశ్రయించిన సద్బ్రాహ్మణులకు ఆహారాన్ని సైతం సమకూర్చలేని తన నిస్సహాయ స్థితిని తలుచుకుని చతికిల పడిపోతే అక్కడున్న శౌనకుడు అతనితో, మహాజ్ఞానివైన నీవు ఈ విధంగా దుఃఖించటం తగదు సుమా, ధీరుడివై నీ కార్యాన్ని తపస్సుతోనైనా సిద్ధింపచేసుకోమని చెప్పాడు. అది విని ధర్మరాజు తేరుకుని తన పురోహితుడైన దౌమ్యుణ్ణి దీనికి తగ్గ ఉపాయాన్ని తెలపమని అర్థించగానే దౌమ్యుడు తన యోగ దృష్టితో ఆలోచించి, ధర్మరాజా, సృష్టి ఆరంభంలో ప్రాణులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే సూర్యుడు తన కిరణాలతో భూమిలోని తేమను పీల్చుకుని తిరిగి దక్షిణాయనంలో అందు ప్రవేశించి తగిన విధంగా క్షేత్రాన్ని సిద్ధం చేయగా చంద్రుడు దాని యందు ఔషధ బీజాలను నిక్షిప్తం చేశాడు. అవే ఫలవంతమై అన్నంగా ఉత్పత్తై జీవుల యొక్క ఆకలి తీర్చింది. అందుకే అన్నం ఆదిత్యమయం అంటుంది శాస్త్రం అని చెప్పి ధర్మరాజుకి ఆదిత్యుని యొక్క మంత్ర శాస్త్ర విద్యకు సంబంధించిన అష్టోత్తర శతనామాలను ఉపదేశించాడు. ధర్మరాజు దీక్షితుడై భక్తితో సూర్యోదయానికి పూర్వం శుచిగా గంగలో సూర్యునికి అభిముఖంగా నిలబడి జితేంద్రుడై ప్రాణాయామంతో యోగాన్ని అనుష్ఠిస్తూ వాక్శుద్ధితో మంత్రాన్ని అనుసంధానించగానే అనిర్వచనీయ దివ్యానందానుభూతి కలిగి అప్రయత్నంగా తన నోటి నుండి వెలువడిన అద్భుత స్తోత్రంతో సూర్యుణ్ణి స్తుతించాడు. పరమానందభరితుడైన సూర్యుడు తక్షణమే అగ్ని సమాన తేజస్సుతో సాక్షాత్కరించి ఒక దివ్య అక్షయ పాత్రను ధర్మరాజుకు అనుగ్రహిస్తూ, ఈ పాత్రలో కనుక మీరు వండిన భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలను వేస్తే అవి అక్షయంగా వృద్ధి చెంది ఈ వనవాస కాలంలో మీకు ఎటువంటి లోటు లేకుండా అన్నం సమకూరే విధంగా సహాయపడుతుంది. అంతేకాదు 14వ ఏట నీవు తప్పక మళ్ళీ నీ సింహాసనాన్ని తిరిగి అధిష్ఠిస్తావు అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. కాలం అనుకూలించినప్పుడే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని తప్పని వాడే యుధిష్ఠిరుడు. అతడే ధర్మరాజు, ధర్మమే తానైన వాడు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ